గైస్ అందరికీ ఫ్రెండ్స్ చాలామంది అయితే నన్ను మీ జిడికల్ జాతర గురించి చెప్పండి అని చెప్పి అన్నారు కదా. చాలామంది అయితే శ్రీ జిడికల్ రామరాజేంద్ర స్వామి గుడి గురించి అయితే నేను అర్థం వచ్చాను, మొత్తం తెలుసుకుందామని చెప్పేసి నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. గైస్ ఇదైతే మన దేవుడి యొక్క గజస్తంభం అయితే చాలా సంవత్సరాల క్రితం అయితే వెళ్ళడం జరిగింది. గజస్తంభం ఏంటంటే దేవుడికి పూజలు చేసినప్పుడు కానీ అగరబత్తులు అని చెప్పేసి ఈ టైంలో ఏంటంటే మనకి పబ్లిక్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో మనం చూపించలేకపోతున్నాం. సో ఇక్కడ దేవుని దగ్గర వచ్చినప్పుడు ప్రత్యేకత ఏముంటుందంటే ఇక్కడ గోములు నోముకుంటారు, చాలామంది హోమం కాలుస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చాలా రష్ వస్తాయి కదా, ఒక్క ఉండి పెట్టలేక ఇక్కడికి వచ్చాము. ఉండిలో అయితే చూడండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే పబ్లిక్తో అయితే మొత్తం నిండిపోతుంది. మీకు ఏమైనా వీలు ఉంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడ మనకైతే రామలవారి టెంపుల్ దగ్గర జాతర అనేది జరుగుతుంది. మినిమం ఒక 10 to 15 days అయితే ఈజీగా జరుగుతుంది మన జాతర అయితే. ఈ ఉండేది చూస్తారు, చూసా మీకు అర్థమై ఉండాలి ఖచ్చితంగా. ఆ పబ్లిక్కి ఉండేలు కూడా సరిపోవు, ఇంకా పర్సనల్ కూడా తయారు చేసి పెడతారు అన్నట్టు. సో వీడియోలో చూపించుకో గుడి వాతావరణం ఎట్లుంటుందంటే అసలు చాలా పీస్ఫుల్గా, అసలు ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వస్తారు. పబ్లిక్ వచ్చిన రోజు అయితే మనకి జాతర జరిగిన రోజు అయితే అసలు నిల్చోడానికి కదా కూర్చోడానికి అసలు ప్లేస్ అనేది దొరకదు. మీకు మొత్తం నిండిపోతారు. ఇక్కడ ఎదురుగా కనిపించే దారి ఉంది కదా, ఆ దారి ఏంటంటే అక్కడ ముందుకు వెళ్తే మనకి దేవుడి గుండం ఉంటుంది అక్కడ. అంటే స్నానాలు చేసుకొని ఇక్కడికి వచ్చి టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి ఆ గుండం కూడా మీకు చూపిస్తా చూడండి. అక్కడ స్నానాలు చేసుకొని అంటే మొక్కులు తీర్చుకుంటారు కదా, గుండాల ముందు మీద మొక్కులు తీర్చుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు. గాయస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గరకు వచ్చి పూజలు చేసుకున్న వాళ్ళు ఏమైనా పాపాలైనా తొలగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తే హోమం కలవడం అయితే జరుగుతుంది. సో చాలామంది ఇక్కడ హోమాలు కలుస్తారు. ఇక్కడ కనిపించే ప్లేస్ మొత్తం అక్కడ రెడీ చేసి అయితే హోమాలు కలచడానికి వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడికి వచ్చి నోములు కూడా నోముకునే వాళ్ళు ఉంటారు, పూజలు చేసుకుంటారు దేవునికి. ఇక్కడ మంచి పాపాలు ఏమైనా తొలగిపోవాలి, మంచిగా అందే అనుకున్నట్టు జరగాలని చెప్పేసి ఇక్కడ దేవుని దగ్గర ఇవన్నీ కూర్చొని భార్యాభర్త ఇద్దరు నోముకోవడం జరుగుతుంది. మేమైతే దేవుడి విగ్రహాలు ప్రజెంట్ అయితే వాటిని కప్పేసి పెట్టారు, ఎక్కువైతే ఓపెన్ చేయరు. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా నవగ్రహాలు. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ చుట్టూ తిరిగి తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చేది దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు. సో మీకు అక్కడ ముందు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, దేవుని దగ్గరికి ఎలా వెళ్తాము, అక్కడ లోపల లొకేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. సో గైస్ ఇక్కడ గుడి లోపల అయితే ధ్వజస్తంభము గుడి మొత్తం అన్నీ ఉంటాయి చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం. గర్భగుడిలోకి దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంకాయ కూడా తీసుకొని గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాడు ఈ దారిలో. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే మన తండ్రి హనుమయ్యది. సో విన్నారు కదా గాయస్ మీరైతే ఈ దేవుడి యొక్క ప్రత్యేకత అసలు అసలు అర్థం కాదు ఎవరికి, అంత పవిత్రమైనది ఇక్కడ దేవుడు అయితే. మీకు కూడా వీలుంటే రండి, వచ్చి దేవుని దర్శనం చేసుకోండి. మీకున్న ఎలాంటి పాపాలైనా మనకి ఇక్కడ దేవుని దగ్గర గుండాల్లో తొలగిపోతాయి. మీరు పంతులు గారు చెప్పినట్టు ఒకసారి వినండి, మీకు టైం చూసుకొని దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం అయితే చేసుకోండి.